అంతరిక్షాన్ని కబ్జా చేసేస్తాడు అనుకుంటా. ఎందుకంటే భవిష్యత్తులో అంతరిక్షంలో శాటిలైట్ పెట్టుకోవాలంటే ప్లేస్ కావాలి. ఇప్పుడే మొత్తం ఆక్రమించేస్తే ఆ తర్వాత అతను వదిలేసిన ప్లేస్‌లో మాత్రం పెట్టుకోవాల్సొస్తది. అదే ఎలన్ మస్క్ స్ట్రాటజీ. ప్రస్తుతం ప్రైవేట్ అంతరిక్ష రంగం, కృత్రిమ మేధ రంగాలకు అత్యంత వేగంగా విస్తరించే బృహత్తర ప్రణాళిక ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ రంగం సిద్ధం చేస్తున్నారు. మానవాళి కృత్రిమ మేధ అవసరాలను వందల కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షం నుంచి నేరుగా తీర్చేందుకు ఏకంగా 10 లక్షల ఏఐ సూపర్ కంప్యూటర్లని నింగిలోకి పంపబోతున్నారు. ఒక్కో కృత్రిమ మేధ సూపర్ కంప్యూటర్‌ని ఒక్కో ఉపగ్రహంతో అనుసంధానించి సేవలు అందించాలని మస్క్‌కి చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మొత్తంగా 10 లక్షల ఏఐ సూపర్ కంప్యూటర్ ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లాలని స్పేస్ ఎక్స్ నిర్ణయించింది. ప్రయోగాల కోసం అమెరికా ప్రభుత్వం అనుమతి కోరారు. అతిపెద్ద జల్లెడ మాదిరిగా శాటిలైట్లను ఒకదాంతో మరొకటి లేజర్ కాంతి పుంజంతో అనుసంధానమై ఉంటాయి. తద్వారా ఉమ్మడిగా ఊహించినంత వేగంగా కృత్రిమ మేధ సేవలను అందించబోతున్నాయి. ఇన్ని సూపర్ కంప్యూటర్లను భూమిపై సర్వర్ ఫామ్‌లో ఏర్పాటు చేసి నిర్వహించాలంటే అత్యధిక స్థాయిలో విద్యుత్తు నిరంతరంగా సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాకపోవడం